నమస్తే, వెల్కమ్ టు వార్తలు విశ్లేషణలో. నేను అనిల్. వార్తలు విశ్లేషణలో ఈరోజు ఏ దినపత్రికల్లో ఏ అంశాలు హైలైట్ చేస్తారో ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక చూసుకున్నట్టయితే ఈనాడు దినపత్రికలో ఏ అంశాలు హైలైట్ చేస్తారో ఒక్కసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈనాడు దినపత్రికలో తెలంగాణ పోరాట స్ఫూర్తి ఆటోలో చూపిద్దామంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా ఈనాడులో ప్రచురించింది. నిన్న రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈనాడులో చూడొచ్చు ఒక వార్త. ప్రపంచంలో పోటీ పడేందుకు నూతన క్రీడా విధానం రూపొందించాం. ఒలింపిక్స్లో పతకాలే మన లక్ష్యం. 2 ఆటల ఆతిథ్యానికి సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. కాంక్లేవ్ సందర్భంగా స్పోర్ట్స్ పాలసీ ఆవిష్కరణ. హాజరైన ప్రముఖులు, క్రీడాకారులు. ఇంకా ఒలింపిక్స్లో మన లక్ష్యం పతకాలే అన్నట్టుగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేవలం 2 ఆటలకు ఆతిథ్యానికి సిద్ధం అంటూ కూడా వెల్లడించారు. దానికి సంబంధించి నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందాల పత్రం కూడా జరిగింది. ఇక క్రీడల్లో ప్రపంచంతో తెలంగాణ పోటీ పడేలా స్పోర్ట్స్ పాలసీని రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న తెలిపిన విషయం తెలిసిందే. ఇక యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీలతో రాష్ట్ర క్రీడా రంగాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్లో స్పోర్ట్స్ పాలసీకి ఒక చాప్టర్ కేటాయించమని కూడా చెప్పారు. ఇక నూతన క్రీడా విధానంతో రాష్ట్రంలో కొత్త అధ్యాయం మొదలు కానుందంటూ కూడా నిన్న సీఎం వివరించారు. ఇక నిన్న జరిగిన హైదరాబాద్లో హెచ్ఐసిసిలో నిర్వహించిన తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్లో రాష్ట్ర నూతన క్రీడా విధానాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణ క్రీడా విధానం ఒక కాగితం కాదు, బంగారు అక్షరాలతో రాసిన పత్రం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక ఒలింపిక్స్లో పథకాలు సాధించడమే మా లక్ష్యం అంటూ కూడా ఘాటుగా చెప్పారు. స్పోర్ట్స్ పాలసీతో రాష్ట్రంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుంటూ కూడా నిన్న జరిగిన కార్యక్రమంలో సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే మతపరమైన లబ్ధికే కాంగ్రెస్ నాటకం అంటూ కూడా మరో వార్త ఈనాడులో చూడొచ్చు. నిన్న కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నిన్న ధర్నాలో ప్రసంగించారు కదా, దానికి సంబంధించి ఒక వార్త చూడొచ్చు. ఇక రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టాక 42% రిజర్వేషన్లు బీసీలకే కేటాయిస్తాం. మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న బీసీలకు 42% రిజర్వేషన్లపై ఇచ్చిన హామీ అమలు చేయడం చేత కానీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గుచేట అంటూ కూడా కేంద్ర మంత్రి నిన్న ధర్నాలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చూడొచ్చు. ఆ రిజర్వేషన్లు బీసీలకు మేలు చేసేవి కావని, మతపరంగా లబ్ధితో పాటు కేవలం రాజకీయాల కోసమే ఆ పార్టీ నాటకం ఆడుతుందంటూ కూడా నిన్న ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్పై ఆ పార్టీ తీరుకు నిరసనగా నిన్న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భాజపా ఓబీసీ మోర్చా చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు 12% రిజర్వేషన్లు తెస్తామంటూ మజ్లిస్ పార్టీ చెప్పు చేతల్లో కొనసాగింది. స్థానిక సంస్థలో బీసీలకున్న 34% రిజర్వేషన్లను 23%కి తగ్గించి వారికి అన్యాయం చేసిందన్నారు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు 12% రిజర్వేషన్లు తెస్తామని చెప్పింది. అలాగే బీసీలకున్న 34% రిజర్వేషన్లను 23%కి తగ్గించి అన్యాయం చేసిందంటూ కూడా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చూడొచ్చు. అదే బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందంటూ కూడా ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు కేటాయిస్తామంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చిన వ్యాఖ్యలు చూడొచ్చు. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు అంటూ కూడా ఒక వార్తను చూడొచ్చు ఈనాడులో. కేటీఆర్ పరువు నష్టం కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం. అదే చూసాం, మన సమంతపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కొండా సురేఖపై కేటీఆర్ కేసు దాఖలు చేశారు. దానికి సంబంధించి ఒక వార్త చూద్దాం. ఇక రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. తనపై మంత్రి సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కూడా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు సురేఖపై ఈ నెల 20 కోట్లలోపు క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ కూడా పోలీసులను నిన్న ఆదేశించింది. అయితే కేటీఆర్ ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని, సరైన సమాచారం లేదని ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ పరిధి ఇతర అంశాలపై సురేఖ తరపు న్యాయవాది లేవనెత్తిన అభ్యంతరాలను కూడా కోర్టు తోసిపుచ్చింది. అయితే కేటీఆర్పై మంత్రి నిరాధార ఆరోపణలు చేశారన్న ఆయన తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. ఇంకా
ఫిర్యాదును స్వీకరించే అధికారం కోర్టుకు ఉందని పేర్కొంది. ఈ పెన్ డ్రైవ్కు సెక్షన్ 65B సర్టిఫికెట్ అవసరమన్న వాదన ఈ దశలో అప్రస్తుతమని, విచారణ సమయంలో చట్టపరంగా పరిశీలిస్తామని న్యాయస్థానం తెలిపింది. చూడాలి, ఈ నెల 21న క్రిమినల్ కేసుకు సంబంధించి పోలీసులను ఏ విధంగా తీసుకుంటుంది కొండ సురేఖ వ్యాఖ్యలు, రిటర్న్ ఆన్సర్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి. మరో వార్త చూసుకున్నట్టయితే జీవితాంతం జైల్లోనే ఉండాలంటూ కూడా ఈనాడులో చూడొచ్చు. ప్రజ్వలకు యావజ్జీవ ఖైదు, అత్యాచార కేసులో కోర్టు తీర్పు. ఇంట్లో పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలు రుజువు కావడంతో హసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న జీవితాంతం కారాగారంలో ఉండాలని బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజనన్న హెగ్డే శనివారం నిన్న తీర్పిచ్చారు. 11.35 లక్షల జరిమానా కూడా విధించారు. దీంతో పాటు శిక్షతో పాటు అందులో బాధితురాలికి 11 లక్షలు ఇవ్వాలన్నారు. ఇప్పటికే ప్రజ్వల్పై 4 అత్యాచార కేసులు కూడా ఉన్నట్టు కూడా కోర్టు తెలిపింది. దీనికి సంబంధించి ప్రజ్వల్ రేవన్న జీవితాంతం జైల్లో ఉండే అవకాశాలు కూడా కనిపిస్తుంది. దాంతోపాటు జరిమానా కూడా విధించారు. దాదాపు 11 లక్షల పైనే జరిమానా విధించారు. అందులో 11 లక్షలు బాధితురాలికి ఇవ్వాలంటూ కూడా కోర్టు తీర్పిచ్చింది. మరోవైపు ఇంకో వార్త చూసుకున్నట్టయితే లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్పై అణుబాంబులు లాంటి ఆధారాలున్నాయి. 70 నుంచి 100 స్థానాల్లో గోల్మాల్పై అనుమానాలు, త్వరలోనే వాటిని బయటపెడతాం. ఆ అక్రమాల వల్లే ప్రధానమంత్రి సీట్లో మోదీ, న్యాయ విభాగం సదస్సులో రాహుల్ ధ్వజం. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మోదీపై చేసిన వ్యాఖ్యలు ఈనాడులో ఒకసారి చూడొచ్చు. మరో వార్త చూసుకున్నట్టయితే చాలా ఉత్పత్తులు అమెరికా పోటీదారు కాదు అంటూ కూడా దువ్వూరి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈనాడులో చూడవచ్చు. నిన్న ఈనాడుకు ఇంటర్వ్యూ ఇచ్చిన టైంలో దువ్వూరి చేసిన వ్యాఖ్యలు. వస్తువులు, సేవలు మనం ఎగుమతి చేసే వాటికన్నా తక్కువ ధరకు అక్కడ దొరకవు. ట్రంప్ సుంకాలతో ఆ దేశ ప్రజలపైనే భారం, క్రిస్మస్ నాటికి తేలిపోతుంది. యుఎస్ మార్కెట్ను పూర్తిగా విస్మరించలేమంటూ కూడా దువ్వూరి చేసిన వ్యాఖ్యలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలకు చెందిన వస్తువులపై మీద విధిస్తున్న సుంకాల వల్ల అమెరికా ప్రజల మీదే భారం పడుతుందంటూ కూడా భారత రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలపై కూడా దువ్వూరి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త చూడవచ్చు. ఇది ఈనాడులో సంబంధించిన అంశాలు, వార్తలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అన్నీ తానే అంతా తందానే అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా కేసీఆర్ ఇమేజ్ పెట్టి ఒక వార్తనైతే ఆంధ్రజ్యోతి బాగా హైలైట్ చేసింది. కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి పాపాల బైరోడ్ కేసీఆర్ అంటూ కూడా ఒక వార్త. బ్యారేజీలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా కట్టాలో ఆయనే చెప్పారు. నీటి నిల్వ నిర్ణయం ఆయనదే. O&M చేయించలేదు, అంచనాలు పెంచింది, కాంట్రాక్టులను సవరించింది కూడా కేసీఆరే. అలాగే బ్యారేజీలు కూలడానికి అవకతవకలకు కారణం కూడా కేసీఆరే. బ్యారేజీలు ఎక్కడ కట్టాలనేది కూడా కేసీఆర్, హరీష్ సొంత నిర్ణయం అంటూ కూడా బట్టబయలైంది. వీళ్ళు నిర్ణయం తీసుకొని ఆ తర్వాత వ్యాప్స్కోకు బాధ్యతలు, హై పవర్ కమిటీ నిర్ణయాన్ని తుంగలు తొక్కేశారు. భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగానికి కారణమయ్యారు. మేడిగడ్డ 7వ బ్లాక్ పునరుద్ధరణ బాధ్యత ఎలాంటిదే. అన్నారం, సుందీల లోపాలు సరిచేయాల్సింది కూడా నిర్మాణ సంస్థలే. కమిషన్కు కేసీఆర్, హరీష్ తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారు. నిగ్గు తెలిసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక. ఇక కాళేశ్వరం సంబంధించి నిన్న పీసీ ఘోష్ నివేదిక సమర్పించారు. దాంట్లో కేసీఆర్ కీలక బాధ్యుడు వ్యక్తి అంటూ కూడా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. దానికి సంబంధించి దీనికి కాళేశ్వరానికి ఈ నివేదిక పీసీ ఘోష్ నివేదికకు సంబంధించుకుంటే రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ కూడా కాబోతుంది. దాంట్లో కాళేశ్వరం సంబంధించి కూడా చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలను ఎక్కడ కట్టాలో నిర్దేశించింది కేసీఆర్. బ్యారేజీలను ఎలా కట్టాలో చెప్పింది కేసీఆర్. అలాగే వాటిని ఎప్పుడు పూర్తి చేయాలి, ఎలా నిర్వహించాలో చాలా స్పష్టం చేసింది కూడా కేసీఆర్. అంతేనా, ప్రాజెక్టు అంచనాలను మార్చింది, కాంట్రాక్టులను కూడా సవరించింది కూడా కేసీఆర్. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి చిన్న విషయంలోనూ ఆయన జోక్యం చేసుకోవడమే కాదు, పనులు ఎలా చేయాలో నిర్దేశించారు. అలాగే 3 బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలకు చివరికి అవి బీటెల్ వారి కుంగిపోయి విఫలం కావడానికి కూడా కారణం కుండబద్దలు కొట్టారు కేసీఆర్ అంటూ కూడా.
ఇక కాళేశ్వరం ప్లానింగ్ కూడా ఎగ్జిబిషన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాత్రమే కాదు, ధరలు, కాంట్రాక్టుల సవరణలో ప్రత్యక్షంగా పరోక్షంగా పూర్తి బాధ్యత కేసీఆర్ అంటూ కూడా నిన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చి చెప్పింది. అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాజకీయ నాయకులు బాధ్యత రహితంగా పనిచేశారని కూడా తప్పుపట్టింది. అంతేకాకుండా నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పైన కూడా ఘాటుగానే స్పందించింది నిన్న పీసీ ఘోష్ కమిషన్. ఇక మేడిగడ్డలోని 7వ బ్లాక్ను ఆ సంస్థ సొంత ఖర్చులతో పునర్నిర్మించాలని తేల్చి చెప్పింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఇటీవలే తన నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేసింది. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అయితే కమిషన్ పలు అంశాలను కూడా ఎత్తి చూపినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రాజెక్టు నిర్మాణంలో పాలనపరమైన ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ కూడా, నిర్మాణానికి సరైన ప్లానింగ్ లేదంటూ కూడా, డిజైన్లో లోపాలు ఉన్నాయంటూ కూడా పూర్తిగా స్పష్టం చేసింది పీసీ ఘోష్ నివేదిక. ఇక నిర్మాణం లోపాలు ఉండడమే కాకుండా నిర్వహణ పూర్తిగా లోపించిందంటూ కూడా కుండబద్దలు కొట్టింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కింది స్థాయి ఇంజనీర్ వరకు ఎవరెవరు ఏ స్థాయిలో బాధ్యులో కూడా తేల్చి చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆరే ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారంటూ కూడా నిజం బట్టబయలైందంటూ కూడా పీసీ ఘోష్ నివేదికలో అర్థమవుతుంది మనకు. రేపు పీసీ ఘోష్ నివేదికపై మన తెలంగాణ క్యాబినెట్ భేటీ అయితే కానుంది. దీనిపై ఎలా చర్చిస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఆ విషయాన్ని మనం వేచి చూడాల్సిన సమయం. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే మోదీకి వర్తించదా అంటూ కూడా 75 ఏళ్ల నిబంధన మోదీకి వర్తించదా అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇక తెలంగాణ క్రీడా విధానం 2025ని విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీహరి, జితేందర్ రెడ్డి, అభినవ్ బింద్రా. నిన్న హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో సంబంధించి తెలంగాణ క్రీడా 2025ని విడుదల చేశారు. ఇక కుర్చీ వదలాలన్నా భాగవత్ మాట పట్టదా, ఆర్ఎస్ఎస్ చెప్పిన మోదీ వినడం లేదు, రాహుల్ గాంధీయే ఆయనను దించేస్తారు, ఈసారి బీజేపీకి 150 సీట్లు దాటనివ్వం, తెలంగాణ కులగణన దేశానికే మోడల్, కాంగ్రెస్ న్యాయ సదస్సులో సీఎం రేవంత్. నిన్న హెచ్ఐసిసిలో రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అటు ఈనాడు దినపత్రికలు కూడా చూసాం, ఇప్పుడు ఆంధ్రజ్యోతులు కూడా చూసాం. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే ఫిరాయింపు చిక్కులు అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో కూడా చూడవచ్చు. ఇక మరో వార్త లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ అంటూ కూడా రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. అంటే 70 నుండి 100 స్థానాల్లో ఫలితాలు తారుమారయ్యాయి అంటూ కూడా నిన్న రాహుల్ గాంధీ న్యాయసభలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక మా వద్ద 100% ఆధారాలు ఉన్నాయి, వాటిని త్వరలోనే బయట పెడతాం, ఇది అణుబాంబు వంటిది, ఇక ప్రకంపనలే, పూర్తిగా నిర్వీర్యమైన ఎన్నికల కమిషన్. కాంగ్రెస్ లీగల్ సదస్సులో రాహుల్ గాంధీ సాగు చట్టాలను వ్యతిరేకించవద్దని అప్పట్లో జైట్లీ తనను హెచ్చరించారని కూడా వెల్లడించారు. అయితే దీన్ని అరుణ్ జైట్లీ తనోడైతే ఖండించారు. దాదాపు 70 నుండి 100 స్థానాల్లో ఫలితాలకు రిగ్గింగ్ జరిగిందంటూ కూడా, లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ కూడా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త అయితే చూడవచ్చు. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు అంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు. నిన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, అలాగే రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చూద్దాం. ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలనేది పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుంది, పదవుల కోసం పాకులాడబోం, మంత్రి పదవి నుంచి తప్పించాలని తాను కోరినట్లు వచ్చిన వార్తలపై బండి సంజయ్. బీసీ రిజర్వేషన్లపై బీజేపీని బదనాం చేయడానికి రేవంత్ పుట్ర అంటూ కూడా రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు. మరోవైపు రాహుల్ మెప్పు కోసమే స్థాయికి మించి రేవంత్ మాటలు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చూడొచ్చు. బీజేపీ నాయకులు, నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నామంటూ కూడా చూడొచ్చు ఒక వార్త. యూపీలోని వారణాసిలో విద్యార్థులకు కళ్ళద్దాల పంపిణీ పథకంలో భాగంగా ఓ బాలికకు కళ్ళజోడు అందించి ఆశీర్వదించిన ప్రధాని మోదీ. ఆ ఫోటో చూడొచ్చు. ఇక మరోవైపు ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్. అస్థిరంగా ప్రపంచ పరిస్థితులు, అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు ప్రధాని మోదీ. ప్రతి దేశం స్వలాభం కోసమే స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి పెడదాం అంటూ కూడా మోదీ చెప్పుకొచ్చారు. అలాగే మాపై దాడికి తెగిస్తే పాతాళంలో ఉన్నా వదలమంటూ కూడా పాక్కు హెచ్చరికలు అయితే మరోసారి ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు ప్రధాని మోదీ. దీనికి సంబంధించి ఇటు ట్రంప్ కావచ్చు, ఇటు పాకిస్తాన్ కావచ్చు, అలాగే భారత పౌరులకు కావచ్చు, అటు ట్రంప్కు హెచ్చరికలు, ఇటు పాకిస్తాన్కి హెచ్చరికలు, భారత్ పౌరులకు సూచనలు జారీ చేశారు ప్రధానమంత్రి మోదీ. ఆ వార్తకు సంబంధించి ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. ఇంకా మరో వార్త ప్రజ్వల్ రేవణకు యావజ్జీవం
పని మనిషిపై అత్యాచార కేసుల శిక్ష 10 లక్షల జరిమానా కూడా అందులో 7 లక్షల బాధితురాలికి తీర్పు వెల్లడించిన ప్రజాప్రతినిధులు కోర్టులో వెక్కి ఏడ్చిన ప్రజ్వల్ రేవన్న. ఇంకా పని మనిషిపై అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవన్నకు జీవితకాల శిక్ష విధించింది కోర్టు. దానికి సంబంధించి అలాగే జరిమానా కూడా విధించింది. అందులో కొంత భాగం జరిమానా సంబంధించి బాధితురాలికి ఇవ్వాలంటూ కూడా కోర్టు వెల్లడించిన విషయాన్ని వార్త మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక మరో వార్త సబ్ రిజిస్టర్ ఆఫీసుల పునర్వ్యవస్థీకరణ అంటూ కూడా మరో వార్త చూడొచ్చు. కార్పొరేట్ స్థాయిలో శాశ్వత భవనాల నిర్మాణం రెవెన్యూ శాఖ మంత్రి పొంగుల శ్రీనివాసరెడ్డి. కార్పొరేట్ స్థాయిలో పర్మనెంట్ భవనాల నిర్మాణం అంటూ కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగుల శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సబ్ రిజిస్టర్ ఆఫీసులకు సంబంధించి ఒక వార్త చూడొచ్చు. ఇది వాటి ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. మరోవైపు ఇంకో వార్త అధికారుల తప్పిదాలు ఇవే అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇంకా స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, అలాగే సి మురళీధర్, అదే నాటి ఈఎన్సి, బి హరిరామ్, అలాగే సిఈ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇంకా మరో దినపత్రిక చూసుకున్నట్టయితే సాక్షిలో ఈరోజు ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సాక్షి దినపత్రికలో బాధ్యులు వారే అంటూ కూడా సాక్షి దినపత్రికలో మెయిన్ హెడ్లైన్గా హైలైట్ చేశారు, చూడొచ్చు. ఇక కాళేశ్వరం వైఫల్యంలో కేసీఆర్, హరీష్, ఈటల అధికారులు ఇంజనీర్ల పాత్ర అంటూ కూడా నిన్న పీసీ ఘోష్ ఒక నివేదికలో వెల్లడించిన వార్త అయితే చూడొచ్చు. ఇక సర్కారుకు సమర్పించిన నివేదికలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రత్యక్షంగా పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి వల్లే బరాజ్ల వైఫల్యం, ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణ, సంబంధిత అవకతవకల్లో పాత్ర, ఇక అంచనాల పెంపు, ఒప్పందాల సవరణ, గ్యారంటీల విడుదలకు ఒత్తిడి చేశారు. కేఐపీసీఎల్ ముసుగులో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందంటూ కూడా నిన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేటతెల్లం చేసింది. ప్రధాన సూత్రధారి, పాత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆర్ అంటూ కూడా నిన్న పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలో వెల్లడైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం సుందెల బరాజ్ల వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యుడంటూ కూడా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు కూడా తెలిసిన విషయమే. అలాగే మాజీ మంత్రులు కూడా ఉన్నారు ఇందులో. వాళ్ళు హరీష్ రావు, ఈటల రాజేందర్తో పాటు కూడా నీటిపారుదల శాఖ మాజీ ముఖ్యమంత్రి కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి, నాటి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ జనరల్ సి మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్ల పాత్ర కూడా ఉన్నట్లు కూడా వెల్లడించింది. ఇక బరాజ్ల ప్లానింగ్, నిర్మాణం, పనుల పూర్తి, నిర్వహణ, పర్యవేక్షణ సంబంధించి జరిగిన అవకతవకల్లో కేసీఆర్ పాత్ర ఉందంటూ కూడా వెల్లడించిన సమాచారం అందుతుంది. ఇక నాడు మాజీ సీఎం హోదాలో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో బరాజ్ల అంచనాల పెంపు, కాంట్రాక్టుల ఒప్పందాల సవరణ, వారికి ఫైనాన్షియల్గా గ్యారంటీల విడుదల విషయంలో అధికారులపై కేసీఆర్ ఒత్తిడి తెచ్చారంటూ కూడా నిన్న పీసీ ఘోష్ నిర్ధారించింది. ఇక కేసీఆర్ 2 విధాలుగా బాధ్యుడంటూ కూడా కమిషన్ చెప్పుకొచ్చింది. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి. బరాజ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలకు నాటి సీఎం కేసీఆర్ డైరెక్ట్గా వైకారియస్గా బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ కూడా కమిషన్ పేర్కొంది. అలాగే న్యాయ పరిభాషలో వైకారియస్ అంటే సేవకులు చేసే తప్పిదాలకు యజమాని పరోక్ష బాధ్యత వహించడం, అంటే సహచర మంత్రులతో పాటు ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు చేసిన తప్పిదాలకు సీఎంగా కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొంది. ఇక ప్రత్యక్షంగా కూడా కేసీఆర్ పలు అవకతవకలు పాల్పడినట్లు కూడా తెలిపింది. ఈటెల, హరీష్లది బాధ్యత రాహిత్యం అంటూ కూడా కమిషన్ చెప్పుకొచ్చింది. చూడాలి మరి రేపు కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ కమిషన్కి సంబంధించి అనేది వేచి చూడాలి. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే ఒలింపిక్స్ పథకం లక్ష్యం అంటూ కూడా రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సాక్షి దినపత్రికలో కూడా చూడొచ్చు. అలాగే స్పోర్ట్స్ కాంక్లేవ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేస్తాం, అందుకే కొత్త క్రీడా విధానం తీసుకొస్తున్నాం, పాలసీ అమలుకు అనుభవజ్ఞులు, నిష్ఠాతులతో గవర్నింగ్ బోర్డు, పీసీసీ పద్ధతిలో కలిసి పనిచేస్తామని వెల్లడి. ఇక వివిధ క్రీడలకు సంబంధించి పలు సంస్థల్లో అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. ఇక మరో వార్త కొండ సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయండి అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చూడవచ్చు. ఈ నెల 21న క్రిమినల్ కేసుకు హాజరు కావాలంటూ కూడా కొండ సురేఖకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. చూడాలి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా. ఇంకా స్వదేశీ విప్లవం ప్రారంభిద్దామంటూ కూడా ఆర్థిక
అనిశ్చిత పరిస్థితులు ఉన్న తరుణంలో మన దేశంలో తయారైన ఉత్పత్తులు ఉపయోగిద్దామని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దానికి సంబంధించి ఒక వార్త సాక్షిలో చూడవచ్చు. ఇక మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్సీలపై బీఆర్ఎస్ నజర్ అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వారిపై 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటామంటూ కూడా స్పీకర్ కోరాలని బీఆర్ఎస్ భావిస్తుంది. అదే సమయంలో ఫిరాయించిన ఎమ్మెల్సీలపైన కూడా వేటు వేయాలని కూడా ఒక వార్త చూడవచ్చు. ఇక మరోవైపు ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది, 2014 నుంచి ఎన్నికలు అక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త చూడవచ్చు సాక్షిలో. ఇక బీసీలకు 32% రిజర్వేషన్లు ఇచ్చే కుట్ర అంటూ కూడా మరో వార్త చూడవచ్చు. నిన్న ధర్నాలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇటు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అలాగే రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇది సాక్షిలో ప్రచురించిన అంశాలకు సంబంధించి చూడవచ్చు. ఇక నెక్స్ట్ దినపత్రిక చూసుకున్నట్టయితే వెలుగులో ఏ అంశాలు హైలైట్ చేస్తారో ఒకసారి చూద్దాం. లోక్సభలో ఎన్నికల్లో రిగ్గింగ్ అంటూ కూడా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త చూడవచ్చు. దాదాపు 70 నుంచి 100 సీట్లలో అక్రమాలు జరిగాయంటూ కూడా రాహుల్ చేసిన వ్యాఖ్యలు. మరో వార్త, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందంటూ కూడా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చూడవచ్చు. స్వదేశీ ఉత్పత్తుల విప్లవానికి నడుం బిగించాలి ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. భారతీయులు తయారు చేసిన వస్తువులనే కొనాలి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత రుద్ర రూపాన్ని ప్రపంచం చూసింది. పాతాళంలో ఉన్న టెర్రరిస్టులను వదిలిపెట్టడం, సింధూరు విజయం కొందరికి మింగుపడడం లేదంటూ కూడా ఫైర్ అయ్యారు. పాక్ ఉగ్రవాదుల బాధను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారని కూడా కాంగ్రెస్, సమాజ్వాద్ పార్టీలు విమర్శలు చేశారు. ఇక వారణాసి ర్యాలీలో ప్రధాని ప్రసంగం. ఇటు సింధూరుపై కూడా అన్ని దేశాలు సమర్థించినా కానీ కేవలం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం సపోర్ట్ చేయలేదంటూ కూడా ప్రధాని చేసిన వ్యాఖ్యలు. మన లోక్సభలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు కూడా విన్నాం మనం. దానికి సంబంధించి ఒక వార్త. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే మోదీని గద్దె దించుదామంటూ కూడా వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు దాటనివ్వమంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏఐసీసీలో సదస్సులో రాహుల్తో రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త. రాహుల్ అనుకుంటే 2004లో కేంద్ర మంత్రి, 2009లో ప్రధాని అయ్యేవారు. రాహుల్ హామీ మేరకే కులగరణ, దేశానికి తెలంగాణ మోడల్ ఇచ్చాం. ఏఐసీసీ సదస్సులో సీఎం రేవంత్. మరో వార్త చూసుకున్నట్టయితే కాళేశ్వరంతో ప్రజాధనం వృధా అంటూ కూడా ఒక వార్త చూడొచ్చు. ఆ ప్రాజెక్టు వల్ల పంటలకు చుక్క నీళ్లు రాలే. మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాళేశ్వరం వల్ల ఎంత డబ్బు వృధా అయింది, ఎంతమందికి అన్యాయం జరిగింది ఏంటి అనేది దానికి సంబంధించి నిన్న మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త అయితే చూడవచ్చు. మరో వార్త, ప్రజ్వలకు జీవిత ఖైదు అంటూ కూడా అన్ని దినపత్రికలాగానే ఈ దినపత్రికలో కూడా ప్రచురించింది. ప్రజ్వలకు సంబంధించి జీవిత ఖైదు, జీవితకాలం శిక్ష విధించాలంటూ కూడా కోర్టు తీర్పునిచ్చింది. అలాగే కొంత డబ్బు కూడా జరిమానా విధించింది. దానికి సంబంధించిన ఒక వార్త కూడా చూడవచ్చు. ఇక మరో దినపత్రికను చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో కాంగ్రెస్లో సిగపట్లు అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా హైలైట్ చేశారు నమస్తే తెలంగాణ దినపత్రిక. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల సీట్లలో ఉప ఎన్నికలు ఖాయమంటూ కూడా టికెట్ల కోసం దానికి సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక రోతరాతలు తప్పుడు కూతలు అంటూ కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక కాళేశ్వర కమిషన్ నివేదిక దుష్ప్రచారం అంటూ కూడా తెలంగాణ కోసం పరితపించిన కేసీఆర్ను బదనం చేసేందుకు మీడియా సంస్థలు కుట్ర చేస్తున్నాయంటూ ఇక జగదీష్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక మరోవైపు తెలంగాణ కోసం పరితపించిన కేసీఆర్ను బదనాం చేసేందుకు అంటూ కూడా చూడొచ్చు. సిల్ కవర్ నివేదిక వివరాలు వాళ్ళకి ఎట్లా తెలుసు, 3 సార్లు కొట్టుకుపోయిన పోలవరం మౌనం, 2 పిల్లలు కుంగిన కాళేశ్వరంపై రాద్ధాంతం. అంటే 3 సార్లు కొట్టుకుపోయిన పోలవరం పైగా ఏం మాట్లాడలేదు, కానీ కేవలం 2 పిల్లలు కుంగిన కాళేశ్వరంపై ఇంత రాద్ధాంతం చేస్తారా అంటూ, అలాగే కేసీఆర్ను బదనం చేస్తారా, తెలంగాణ కోసం పరితపించిన వ్యక్తిని ఈ విధంగా దూషించడం, ద్వేషించడం కరెక్ట్ కాదంటూ కూడా నిన్న జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమస్తే తెలంగాణలో ఒక వార్త అయితే చూడవచ్చు. ఇక మరో వార్త, ఏపీలో బనకచెర్ల చిచ్చు అంటూ కూడా నమస్తే తెలంగాణలో చూడవచ్చు. పడుతున్న మేధావులు, కాంట్రాక్టర్ల కోసమైనట్టు ఆగ్రహం, ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం, సభలు, సమావేశాలు, నిర్వహణ, తెలంగాణ పోరాటానికి మద్దతు, విశ్రాంత ఇంజనీర్లకు కూడా నో అంటూ కూడా బనకచెర్లకు సంబంధించింది, ఏపీ బనకచెర్లకు సంబంధించిన ఒక వార్త నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇంకా మరో వార్త, కళ్ళు జోలికి వస్తే కబడ్దార్ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. కల్తీ కళ్ళకు సంబంధించి మొన్న దాదాపుగా 11 మంది దాకా మరణించారు కదా, దానికి సంబంధించి ఒక వార్త.
ఇక మరో వార్త చూసుకున్నట్టయితే మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు అంటూ కూడా అన్ని దినపత్రికల్లాగానే నమస్తే తెలంగాణ కూడా ప్రచురించింది. ఇక 21 లోపు ఆమెకు నోటీసులు ఇవ్వండి, కేటీఆర్ వేసిన పరువు నష్ట దావాల పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశం అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. ఇవి ఇవాల్టి అంశాలు నమస్తే తెలంగాణలో హైలైట్ చేసిన వార్తలకు సంబంధించింది. ఇక ఈరోజు వార్తలు విశ్లేషణలో ఏ దినపత్రికల్లో ఏ అంశాలు హైలైట్ చేశారో పరిశీలించాం, విశ్లేషించాం. ఇది ఇవాల్టి వార్తలు విశ్లేషణలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.